ఎన్నిక ముగిసింది, కౌంటింగ్ అయిపోయి ఈరోజు విజయం సాధించినటువంటి భీమ్గల్లో కాంగ్రెస్ అభ్యర్థులు 8, టీఆర్ఎస్ 4 సాధించుకున్నది. అలాగే ఇప్పుడు 8వ వార్డుకు సంబంధించినటువంటి సందీప్ గారు మన దగ్గర ఉన్నారు. అసలు ఆయన ఈ రాజకీయంగా పోటీ చేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది, మరి అతను గతంలో ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేసింది అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అన్న, మీరు 8వ వార్డు నుంచి పోటీ చేశారు కదా, అసలు మీరు గతంలో ఏం చేసేవారు, ఈ పోటీ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది, అంటే మీకు మౌలిక వసతులు లేకనా, అవన్నిటి మీద మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీరు ప్రజలకు ఎలాంటి హామీ ఇచ్చారో హామీలు ఎలా తీరుస్తారు? గతంలో 10 సంవత్సరాల నుంచి మాకు డెవలప్మెంట్ అనేది లేదు. మా 8వ వార్డు వెనుకబడిపోయింది మొత్తానికి. అయితే ఎస్సీ రిజర్వేషన్ రావడం వల్ల నేను ఎందుకు పోటీ చేయకూడదు అనే ఉద్దేశంతో ముందటికి రావడం జరిగింది. మా గల్లీ సహకారం, గల్లీ ప్రజలందరూ మనకు సహకారంతో, సునీలన్న సహకారంతో, ఈ కాంగ్రెస్ పార్టీ సహకారంతో ముందటికి రావడం జరిగింది. ప్రజలకు ఏదైతే మనము హామీలు ఇచ్చినామో అవన్నీ కూడా సకాలంలో సునీలన్నతోని మన సునీలన్న సహకారంతో, అదే టీపీసీసీ మహేష్ గౌడ్ అన్న సహకారంతో మన గల్లీ ప్రజలకు ఎటువంటి మెరుగైన సదుపాయాలు కల్పించాలని, దగ్గరుండి చేపిస్తానని నా హామీ ఇస్తున్నాను.